దీన్ని వ్యాపారం చేసి దోచుకునే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఈ గ్రామానికో ఈ గ్రామ రైతులకో వచ్చే జనరేషన్స్కి న్యాయం జరగదు అనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. దీని మీద ఇప్పటికే మనం అనేక రకాలుగా పోరాటం చేశాము. ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమం చేశాము. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రభుత్వాలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అమాయకులైన రైతుల్ని బలవంతంగా ఈరోజు ఊర్లు ఖాళీ చేసి అధికారంతో దౌర్జన్యంతో ఈరోజు ఇక్కడ కరేడు రైతులకు అన్యాయం చేయాలని చూస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కరేడు రైతులకు జరిగిన అన్యాయము రేపొద్దున్నే పక్క జిల్లాలో జరగచ్చు, పక్కన ఇంకొక గ్రామంలో జరగచ్చు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరి మీదకి వచ్చినా కానీ ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు ప్రతి పౌరుడు కూడా కరేడు రైతులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా